సో కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అండి, సండే మార్నింగ్. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే అపార్ట్మెంట్ మేము తీసుకున్నాం, బీచ్ ఫేసింగ్. ఒక రోజు ఉండడానికి జస్ట్ 2000 రూపాయలు అనమాట బీచ్ వ్యూ తోటి. ఇప్పుడేమో మనం మళ్ళీ హుర్గాడా మెరీనాకి వెళ్తున్నాం బీచ్ లో అట్రాక్షన్ చేయడానికి. సో క్యాబ్ బుక్ చేసాం 125 రూపీస్ అనమాట. ఇక్కడ ఈ హుర్గాడాలో ఊబర్ అవి పనిచేస్తున్నాయి. మనం ఇంతకుముందు వీడియోస్లో లుక్స్ రస్తాన్లో అయితే ఊబర్ లేదు, ఇక్కడైతే ఊబర్ ఉంది. సో లెట్స్ గో, బీచ్కి వెళ్దాం. బీచ్ చూద్దాం. రెడ్ సీలోకి వెళ్ళబోతున్నాం. అదిగో వచ్చేసింది మన వాహనం. ఇదిగోండి, ఇదంతా కూడా పోర్ట్ ఏరియా అనమాట, నా వాళ్ళు ఉండే ఏరియా ఇది. సరదాగా అంటున్నాను. సో మనం బోట్ ఏదైతే బుక్ చేసుకున్నామో అది ఇక్కడ వెళ్ళి ఎక్కాలన్నమాట. సో ఇదంతా ఇదిగోండి హుర్గాడా బే ఏరియా అనమాట, హుర్గాడా మెరీనా ఏరియా ఇదంతా. ఇప్పుడు అక్కడ సబ్మెరీన్ బోట్ కనబడుతుంది కదా, అదొక వెరైటీ బోట్ అనమాట. 3 ఫ్లోర్లు ఉంటాయి. ఆ గ్రౌండ్ ఫ్లోర్లోంచి మనం ఏంటంటే సముద్ర గర్భంలో ఉన్న అందాలన్నీ చూడొచ్చు. లెట్స్ గో. హలో. హాయ్. బా చాలా వెల్కమింగ్గా ఉన్నారు. బోట్ స్టార్ట్ అయింది. ఇదిగోండి వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారనమాట, కోక్. ఇది బోట్ అంటే బోట్ కాదనమాట, ఇది సెమీ సబ్మెరైన్. ఇది ఏం చేస్తారు ఇందులో? కిందకి వెళ్తే మన ఒక విండో ఉంటుంది, విండో నుంచి మనం చేపలు చూడొచ్చు. సో థింగ్ ఏంటంటే అది రాదు, స్నోర్క్లింగ్ రాదు కాబట్టి ఇదొక సొల్యూషన్. మేము మన పక్కన కూర్చుంది వచ్చి. ఏంటి సో అమ్మాయి బాగుందా? బాగుంది, హీరోయిన్లో ఉంది. మొత్తం బోట్ అంతా ఫారినర్స్తోనే నిండిపోయింది మొత్తం ఫుల్ హౌస్ఫుల్. ఈ బోట్లో గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే మనం కోరల్ రీఫ్స్ అన్నీ చూడొచ్చు. సో అందులోకి వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇంకా అందరూ పొలోమని వెళ్ళిపోతున్నారు అనమాట కిందకి. కింద ఎలా ఉంటుంది అనమాట చక్కగా. ఇదిగో మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చాం. సో ఇదిగోండి ఇక్కడ నుంచి మనం సీ లైఫ్ చూడొచ్చు. మనకు సీట్ దొరికితే. అమేజింగ్ ఉందండి నిజంగా, ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. అబ్బాబ్బా కనిపిస్తున్నాయా మీకు? నిజంగా భలే ఉంది ఎక్స్పీరియన్స్. నిన్న రాత్రి టికెట్ తీసుకున్నాం అనమాట దీనికి. ఏదో మినీ సబ్మెరైన్ అంటే ఏదో ఉంటుందిలే అనుకున్నాను, కానీ నేను ఏదో ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడం. 10 యూరోలు పే చేసాం, అంటే 1000 రూపాయలు అండి దీనికి టికెట్. 900 రూపాయల టికెట్. సో నేనేదో అంటే మనం స్నార్కలింగ్ డైవింగ్ చేయం కదా, నిజంగా సముద్రంలోకి వెళ్ళాం. అలా చేయలేని వాళ్ళకి ఇది నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సినిమా థియేటర్లో సీట్స్ లేక అందరికీ ప్లేస్లు ఉన్నాయి, ఎవరో నిలబడి చూడాల్సిన పని లేదనమాట. మళ్ళీ చేపలు వచ్చినాయి, భలే ఉన్నాయి చిట్టి చేపలు. ఇంత అందమైన సముద్ర గర్భాన్ని మనం దిక్కుమాలిన ప్లాస్టిక్ కవర్లన్నీ వాడి ప్లాస్టిక్ అంతా సముద్రంలో పడేసి ఆ చేపల్ని తిమింగళాలని మొత్తం మనం సర్వనాశనం చేసేస్తున్నాం. వాడడం మానలేము, కానీ తగ్గించాలి. కొంచెం రీసైకిల్ కూడా చేసుకుంటే ఇదిగోండి అద్భుతాలన్నీ మనం నెక్స్ట్ జనరేషన్స్కి అందించవచ్చు. చాలా బాగుంది. ఈ రైడ్ వల్ల ఒక కంప్లీట్నెస్ వచ్చింది అనిపిస్తుంది నాకైతే. చూడండి ఇప్పుడు ఏంటంటే ఒక డైవర్ ఇదిగోండి డైవ్ చేసుకుంటూ వచ్చి ఇదిగోండి మేము గ్లాస్ ఆపోజిట్లోకి వచ్చినాం కదా, అందరికీ ఇలా ఫొటోస్ తీస్తారనమాట. బయటికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ మనకు కొంత డబ్బులు అమ్ముతారనమాట. మన ఫోటో బాగుందనుకోండి మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. చూసారు కదా మనం ప్రజెంట్ కింద ఉన్నాం. సో ఇప్పుడు పైకి వెళ్ళి చూపిస్తాను చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. అదనమాట ఇదిగో పైన ఇలా ఉంది. మనం ఆ కింద ఉన్న సర్ఫేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. సో ఇప్పుడైతే మనం ఈజిప్ట్ దేశంలో ఎర్ర సముద్రం మీద ఉన్నాం. అదేంటండి నీళ్ళేమో ఇంత నీలం కలర్లో ఉంటే ఎర్ర సముద్రం అంటున్నారు ఏంటి అనుకోకండి, దీని పేరు రెడ్ సీ అనమాట. సో ఈ పేరు ఎలా వచ్చిందంటే ఈ సముద్రంలో ఒక రకమైన మొక్కలు పెరుగుతాయి అనమాట. మొక్కలు కూడా కాదు, బ్యాక్టీరియా లాంటిది, ఆల్గే అంటారు. సో అది ఆ బ్యాక్టీరియా బాగా పెరిగినప్పుడు ఏంటంటే ఈ వాటర్కి కొంచెం రెడ్డిష్ టింట్ వస్తుంది అనమాట, రెడ్డిష్ కలరు. అందుకని రెడ్ సీ అని పేరు పెట్టారని ఒక థియరీ ఉంది. అలా కాకుండా పూర్వం రోజుల్లో సౌత్ అనే పదాన్ని వాడడానికి రెడ్ అనే పదం వాడేవారంట. అంటే సౌత్ అంటే రెడ్ అని అర్థం పూర్వీకుల మాటల్లో. అందుకని చెప్పేసి ఇది సౌత్ వైపు ఉంది కాబట్టి రెడ్ సీ అని పేరు వచ్చిందని అది కూడా ఒక థియరీ ఉందన్నమాట.
సో అది ఈ 2 థియరీస్ ఉన్నాయి. ఈ రెడ్ సీ అంటే నాకైతే దేవరా సినిమా గుర్తొస్తుంది. రెడ్ సీ సాంగ్ ఎంత పాపులరో మీకు తెలుసు కదా, సూపర్ ఉంటుంది, కిరాక్ సాంగ్. చూడండి ఇది ఒక ఎక్స్ట్రా బోట్ అనమాట. దీంట్లో చూడండి కెఫెటేరియా ఇంకా డైనింగ్ హాల్ అన్నీ ఉన్నాయి. సో ఈ బోట్ని మన బోట్కి అటాచ్ చేస్తారనమాట. ఇప్పుడు థ్యాంక్ యూ. ఈ బోట్లోంచి ఈ బోట్లోకి షిఫ్ట్ అవుతున్నాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసాం. హలో. మంచిగా ఇప్పుడు మనం ఏదైనా కాఫీ అది తీసుకుని చిల్ అవ్వచ్చు. రూఫ్ టాప్ పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. వావ్, పైన ఇలాగా సెట్ చేశారనమాట, జస్ట్ రూఫ్ టాప్ మీద చిల్ అవ్వడానికి. భలే ఉన్నాయి. హాయ్ రోజా. చిన్న బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చేద్దాం. ఈజిప్ట్లో రెడ్ సీ, కానీ కలర్ మాత్రం నీలం. ఈ లొకేషన్ పేరు చెప్పకుండా ఈ వీడియో పెడితే నేనే అమెరికాలోనో యూరోప్లోనో ఉన్నాం అనుకుంటారండి. అసలు గెస్ట్ చేయరనమాట ఇది ఈజిప్ట్ అని. అసలు అద్భుతంగా ఉంది. మీరు అక్కడ చూస్తే బ్యాక్గ్రౌండ్లో రాకీ మౌంటైన్స్, ఆ కింద ఉన్న హుర్గాడా సిటీ అండ్ క్రిస్టల్ క్లియర్ బ్లూ వాటర్. అసలు అమేజింగ్ అనమాట. ఈ లొకేషన్ ఇంత బాగుంది అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే చాలా తక్కువ రేట్లోనే ఈ ఫారినర్స్ అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి స్కోప్ ఉన్నదనమాట. అందుకే ఇప్పుడు మనం ఈ బోట్ టికెట్ ఎంత కట్టాం, 900 రూపాయలు కట్టాం. ఇది మనకే తక్కువగా అనిపిస్తుందంటే ఇంకా ఫారినర్స్కి ఇది ఇంకా డెడ్ చీప్ అనమాట. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇది కింద ప్రస్తుతం మనకైతే 1 గంట సేపు స్టాప్ అనమాట ఈ సముద్రం మధ్యలో. సో ఎవరైనా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు స్విమ్మింగ్ చేయొచ్చు, స్నార్కలింగ్ వచ్చిన వాళ్ళు స్నార్కలింగ్ చేయొచ్చు. కింద మనం బోట్లను చూసాం, వాళ్ళు డైరెక్ట్గా డైవ్ చేసి అవన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. క్రేజీ ఉంది. సో దీని తర్వాత మనం ఏం చేద్దామంటే హుర్గాడా టౌన్లోకి వెళ్ళి అక్కడ కొన్ని బజార్లు ఉంటాయి, ఆ బజార్లు అన్నీ చూసేసి ఇంకా ఫ్లైట్ ఎక్కేద్దాం ప్యారిస్కి. సో బ్యాక్ టు ప్యారిస్ అనమాట. బాయ్. థ్యాంక్ యూ. ఫొటోస్ తీసి పెట్టారండి, అంటే మేము కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాం. సో ఈ బోట్ మీద ఫొటోస్ తీసాడనమాట. చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నారు, సూపర్. రోజాకి కూడా అలాంటి లొకేషన్స్లో ఫోటోలు తీయండి అని అడుగుతుంది. సో మంచి ఫోటోలు వచ్చాయి అనుకుంటున్నాం. ఈరోజు ఈవినింగ్ డైరెక్ట్గా వాట్సాప్కి పంపుతా ఉన్నారు. బాగుంది, చాలా బాగుంది కదా. చాలా బాగుంది. వెదర్ కూడా చాలా బాగుంది. ఎక్కువ హీట్ లేదు, ఎక్కువ చల్లలేదు. వెరీ నైస్. అంటే నేను ఫస్ట్ టైం చేశాను, చాలా డిఫరెంట్గా అనిపించింది, బాగుంది. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ సముద్రం గట్టుకు వెళ్ళిపోతున్నాం మెరీనా ఏరియాకి. అక్కడ నుంచి మార్కెట్లో ఒక రౌండ్ వేసేసి తొందరగా చూసేసి మళ్ళీ అపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలి. మన ఫ్లైట్ సాయంత్రం ఉంది కాబట్టి కనీసం 3-3:30కి ఎయిర్పోర్ట్లో ఉండాలి. మనం ఇక్కడ చూస్తే చూడండి, దూరంగా మంచి ఎడారి రంగులో కొండలు కనిపిస్తున్నాయి. నిన్న మనం ఆ రాకీ పర్వతాలన్నీ దాటుకుంటూ 4 గంటలు ఎడారిలో ప్రయాణం చేసి ఈ ఊరు వచ్చామన్నమాట. ఒకవేళ వీడియో చూడకపోతే చూడండి, అద్భుతమైన రాకీ పర్వతాలు. అసలు క్రేజీ డ్రైవ్ అనమాట, సూపర్ అద్భుతమైన డ్రైవ్ చేసుకుని ఈ ఊరు వచ్చాం మేము. చాలా బాగున్నాయి కొండలు అయితే. మెరీనాలోంచి బయటికి రాగానే ఇదిగోండి ఈ సందులన్నీ ఎలా ఉంటాయి. అక్కడ కనిపిస్తుంది కదా అల్మీనా మాస్క్. హుర్గాడాకి చాలా ఫేమస్ అనమాట, ముస్లిం కంట్రీ. మాస్క్ ఫేమస్ అవ్వకుండా ఎలా ఉంటుంది, కానీ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. దగ్గర నుంచి చూద్దాం. ఇదంతా ఫిష్ మార్కెట్ ఏరియా అన్నమాట. మాస్గా ఉంది. చేపల వాసన వచ్చేస్తుంది. మాకు టైం 12:15 అయింది. 2ంటికి అపార్ట్మెంట్ తాళాలు అటు చేతిలో పెట్టాలి. అందుకనే ఇంకా ఫిష్ మార్కెట్ లోపలికి వెళ్ళలేదు. అబ్బో ఆకండ్రా నాయన, ఫారెన్లు కూడా వేస్తున్నారు ఊరికే. చేపల మార్కెట్, ఈజిప్ట్లో చేపల మార్కెటే. పులస ఎంటదయం ఎల్మీనా మాస్క్లోకి లోపలికి వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం. మాస్క్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం కవరింగ్తో వెళ్ళాలన్నమాట. కొంచెం ట్రెడిషనల్గానే ఉండాలి. షార్ట్ డ్రెస్సెస్ అవి వేసుకోకపోవడమే మంచిది. కరెక్ట్గా నమాజ్ సమయంలో వచ్చామన్నమాట మేము. ఫస్ట్ టైం మాస్క్లోకి వచ్చాము. చాలా సైలెన్స్గా ఉంది, బాగుంది. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇంకో బీచ్ ఉంది, అక్కడికి వెళ్దాం రండి. దా, ఇది ఏంటంటే హుర్గాడాలో లోకల్ ట్యాక్సీలు అనమాట. వెరైటీగా భలే ఉన్నాయి, ఆరెంజ్ కలర్లో ఉన్నాయన్నమాట. మనకి చూడండి కలకత్తాలోని బొంబాయిలోని డిఫరెంట్ ట్యాక్సీలు ఉంటాయి కదా, అలాగే హుర్గాడాలో ఈ ఆరెంజ్ ట్యాక్సీలు అనమాట. ఇప్పుడేమో మనం షెరటాన్ బీచ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి బీచ్ వ్యూ బాగుంటుంది, అంటే డిఫరెంట్గా ఉంటుంది, అంటే చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక రైట్ సైడ్కి కొంచెం దూరం వెళ్ళామనుకోండి, ఎల్దహియా బజార్ అని ఉంటుంది. హుర్గాడా వచ్చినప్పుడు ఏదైనా బజార్లు చూడాలంటే అది పాపులర్ బజార్ అనమాట. సాయంత్రం వెళ్తే మంచి కళకళ ఆడుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ లుక్సోర్లోని అస్వాన్లోని అన్ని బజార్లు చూపించాను. సో సేమ్
అలాగే ఉంటాయి. ట్రాఫిక్ కూడా పర్లేదు, బాగానే ఉంది ఇక్కడ ఈ టైంలో కూడా. మధ్యాహ్నం 1:15 అయింది టైం. అదిగో ఆరెంజ్ ట్యాక్సీలు అని చెప్పాను కదా, అయ్యే. ఈజిప్ట్లో మాత్రం ఈ ట్యాక్సీ రేట్లు సూపర్. బేరం ఆడుకోవడం, వెళ్ళడం, ఊబర్ అవైలబుల్గా ఉంటే ఊబర్ చేసుకోవడం. ఇదంతా ఇంకా బజార్ ఏరియాలు అనమాట. అన్ని రకరకాల షాప్స్, కిరాణా కొట్లు, ఏటీఎంలు, కూల్ డ్రింక్ షాపులు, బట్టల షాపులు అన్నీ ఇంకా ఇలాగ సేమ్ మన ఇండియాలో లాగానే ఉంటాయన్నమాట. మై ఫ్రెండ్, థ్యాంక్ యూ. ఇది షెరటాన్ బీచ్ అంటారు. ఇది ప్రైవేట్ బీచ్ అనమాట. ఇదేమో రోజా ఇన్స్టాగ్రామ్లో చూసిందనమాట. ఈ ఉయ్యాల సరదాగా వచ్చి ఇక్కడికి ఫొటోస్ తీసాం. షెరటాన్ బీచ్ పక్కనే ఉంది ఈ అద్భుతమైన వ్యూ. ఎవరైనా సన్ రైజ్ చూడాలంటే పొద్దున్నే ఇక్కడికి వచ్చారనుకోండి 5:30-6కి బ్యూటిఫుల్ సీనరీ ఎంజాయ్ చేయొచ్చు. అదిగో షెరటాన్ బీచ్ దగ్గర నుంచి ఇప్పుడు ఎల్దాహర్ బజార్కి వెళ్తున్నాం అనమాట. 50 పౌండ్లకి మాట్లాడేసుకున్నాం. సపోజ్ మీరు అంటే ఊబర్లో చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు బేరం ఆడుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. వాళ్ళు యాక్చువల్లీ 70 అడిగాడు, మేము ఊబర్లో 50 చూపిస్తుంది అని చెప్పి 50కి నెగోషియేట్ చేసుకున్నాం అన్నమాట. వచ్చామండి, హాయ్. సో ఇదేనమాట ఎల్దాహర్ బజారు. మనం ఎలా నడుస్తాం అనుకోండి, రెండు తీసుకోండి, ఏదైనా $1 అని పిలుస్తారనమాట. సో జస్ట్ ఏది కొనాలనుకున్నా బేరం ఆడాలి. హలో, ఇండియా. No thanks, thank you. Just 5 minutes watch and going. Yeah. సో వచ్చి చూడండి, సేమ్ ఇలా స్ట్రీట్లో తిరుగుతాం అనుకోండి, మా షాప్ చూడండి అని పిలుస్తారు. అక్కడ కూడా అగ్రెసివ్ అవ్వలేదు ఎప్పుడు. అసలు భయం వేస్తుంది అనుకుంటున్నాను, కానీ అసలు ఒక్కడ కూడా అగ్రెసివ్ అవ్వలేదు. అంతా నవ్వుతానే అడుగుతున్నారు, కమ్ టు మై షాప్. హలో. Nice. No thank you. Just look, go. Thank you అంటారు అందరూ. పేర్లు మారిపోయినాయి. ఇండియా క్రేజీ. మీరు ఈజిప్ట్ వచ్చారనుకోండి, మన ఎవ్వరికి పేర్లు ఉండవు. మన పేరు ఏంటనుకున్నారు, ఇండియా. మన పేరు ఇండియా అని పిలుస్తారు అందరూ. హుర్గడాలో, ఈజిప్ట్లో, ఎల్దాహర్ బజార్లో ఎండ అవుతున్నాయి ఈ వీడియోస్. ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళిపోయి బ్యాగ్ సర్దేసి ఉంది. ఫ్లైట్ సాయంత్రం 5:30కి, 6 గంటల ఫ్లైట్. ఇంకెళ్ళిపోవడమే అనమాట. సో ప్యారిస్లో మొదలైన సిరీస్ ఈజిప్ట్లో ఎండ్ అవుతుంది. డన్. చెప్పాలంటే దుమ్ము దులిపేసాం, మొత్తం అన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈజిప్ట్ రావాలనుకుంటే చూడండి, మా వీడియోస్ బాగా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఈజిప్ట్. బాయ్. ఫైనల్లీ బై ఈజిప్ట్. రెడీ టు చెక్ ఇన్. ప్యారిస్ ఫ్లైట్కి టైం అయింది. జస్ట్ 3 అవర్స్లో టేక్ ఆఫ్ టు ప్యారిస్. బాయ్. థ్యాంక్ యూ.